హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. లాస్ట్ టైం మనం బిగ్ బాస్ లోకి ఏ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ అలాగే బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది దానికోసం అయితే డిస్కస్ చేసాం. మరి ఈ రోజు బిగ్ బాస్ గురించి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సూపర్ సూపర్. సో ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ టైం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఏ కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉందని. బట్ అందరికీ ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే బిగ్ బాస్ 7 చూసుకుంటే ఉల్టా పుల్టా అని 7 సింబల్తో స్టార్ట్ చేశారు. మరి 8 ఏ థీమ్తో రాబోతుంది అని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఉన్నారు. అంటే 8 లో మనం ఒక కార్నర్ కట్ చేసాం అనుకోండి, అది ఇన్ఫినిటీ లాగా ఉంటుంది కదా. యా. సో మేబీ ఇన్ఫినిటీ అనే థీమ్, ఇన్ఫినిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫినిటీ ఆఫ్ లవ్, ఇన్ఫినిటీ ఆఫ్ ఎమోషన్, ఇట్లా సంథింగ్ ఒక కొటేషన్ తో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ అట్లా. ఇన్ఫినిటీ అంటే అనంతం. అవును. అంటే ప్రతిదానికి అంతం లేదనమాట, ఇంకా అనంతం. ఏదైనా సరే గెట్ వాట్ ఎవర్ ఎమోషన్ కానీ, లోపల లవ్ కానీ, ఏదైనా గొడవలు కానీ, టాస్క్లు ఆడినా ఏదైనా కూడా ఒక అనంతం, ఇన్ఫినిటీ అంతకు మించి అని చెప్పి ఆ థీమ్ తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం 6 కి 7 కి ఒక థీమ్ తోనే వెళ్ళారు. 7 అంటే ఉల్టా పుల్టా అన్నారు, కొంచెం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే బిగ్ బాసే కొన్ని టాస్క్లో ఉల్టా పుల్టా కూడా చేసారు. సో ఈసారి ఏంటంటే అంతకు మించి ఇంకా మోర్ ఎంటర్టైన్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది అనేది ఒక థీమ్ తో రాబోతున్నారు. ప్రోమో కూడా మేబీ 28th కి అలా ఇస్తారేమో. అంటే 8 అందులో 8 ఉంది కాబట్టి సో 28 అలా కూడా ఇవ్వచ్చు. సో సెప్టెంబర్ 8 స్టార్ట్ సీజన్ 8. సో అలా కూడా చేయొచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం సెప్టెంబర్ 1 అనుకున్నాము మొన్న. సో 8 కాబట్టి సెప్టెంబర్ 8 కి వెళ్ళే ఛాన్స్. ఓకే, 8 కాబట్టి ఇంకా 8 తోనే అన్ని స్టార్ట్ చేసే ఛాన్సెస్. ఒక థీమ్ లాగా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, లేకపోలేదు. సార్ ఇప్పుడు మరి చూసుకుంటే సీజన్ 6 కోసం మనం మాట్లాడుకున్నాం కాబట్టి సీజన్ 6 అనేది ఫ్లాప్ అయింది. బట్ కంపేర్ టు సీజన్ 7 అయితే మొత్తం హిట్ అయింది. రీజన్ ఏంటంటారు? అంటే 6 కి చాలా రీజన్స్ ఉన్నాయి ఫ్లాప్ అవడానికి. సో కొంతమంది టాస్క్లు సరిగా పర్ఫామ్ చేయక లోపల, కొంతమంది వేరే విధంగా గేమ్ ఆడి అంటే ఉన్న గేమ్ని కూడా చెడగొట్టుకుని, సో కొంత ఏంటంటే కొన్ని టాస్క్లు ఇచ్చినా కూడా లేజీగా ఆడకుండా ఉండిపోవడం, ఇట్లాంటివి చేయడం కొంత సీజన్ 6 ఫ్లాప్ అయింది. దాని తర్వాత 7కి వచ్చేసరికి వాట్ ఎవర్ సీరియల్ ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ ఉందో వాళ్ళు ప్లస్ శివాజీ, ఒక రకంగా శివాజీకి ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసుకుని వాళ్ళు వర్సెస్ వీళ్ళు అన్నట్టుగా కొంచెం సోషల్ మీడియాలో బజ్ వచ్చి కొంచెం శివాజీ వల్ల ఆ ఫినాలే వరకు, గ్రాండ్ ఫినాలే వరకు కూడా కాస్త హిట్ గా వెళ్ళింది. సో వైల్డ్ కార్డు ద్వారా వెళ్ళిన కొంతమంది, సో వాళ్ళు కూడా అటు శివాజీ గ్రూప్ కి సపోర్ట్ చేసుకోవడం, సో ఇలాగా ఆ శివాజీ బ్యాచ్ వర్సెస్ సీరియల్ బ్యాచ్ అనేది నడిచింది కాబట్టి ఆ వార్ అనేది, సో అది కొంచెం హిట్ దిశగా వెళ్ళింది. సో ఇప్పుడు 8కి వచ్చేసరికి ఏంటంటే కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు అనే దాని మీదే ఉంటది. సో ఇక్కడ ఇంకొక థీమ్ లో కూడా వెళ్ళబోతున్నారు. ఏంటంటే హౌస్ ని 2 పార్టీలు చేసి 2 హౌస్లు. సో బిగ్ బాస్ హౌస్ ఒకటే కాదు, ఇప్పుడు 2 బిగ్ బాస్ హౌస్లు ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో కొంతమంది 8 మంది పార్టిసిపెంట్స్ ఒక చోట, 8 మంది పార్టిసిపెంట్స్ ఒక చోట, ఇట్లా 8 థీమ్ లోనే 2 హౌస్లు. సో పక్కన అంటే ఇప్పుడు మనకి చాలా మంది అబ్జర్వ్ చేస్తే అన్నపూర్ణ స్టూడియో అటు వెళ్ళిన వాళ్ళకి అర్థమైపోద్ది. ఒక సెట్ ఆల్రెడీ ఉంటుంది, పక్కన ఇంకో సెట్ వర్క్ నడుస్తుంది, మధ్యలో సో ఈ యాంకరింగ్ ఆడియన్స్ కూర్చునేది అది కూడా ఉంటుంది ఎప్పుడు. సో అక్కడ మీకు ఏంటంటే పార్టీషన్ నడుస్తుంటే మేబీ ఏమన్నా 2 హౌస్లు వేస్తున్నారు ఈసారి. అంటే ఈసారి ఇంట్లోకి వెళ్ళక గ్రూప్స్ ఎందుకని ముందుగానే గ్రూప్స్ డివైడ్ చేస్తున్నారు. గ్రూప్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఆ హౌస్ లో ఉన్నారని నాకు తెలియదు, నేను ఈ హౌస్ లో ఉన్నానని మీకు తెలియదు. సో ఎవరు ఏంటి 8 మందినే పంపారు ఏంటి మనకి, లేదంటే 10 మందే వచ్చాం, మనం 10 మందితోనే గేమ్ ఆడాలేమో అనుకుంటాం. సో వీకెండ్ నాగార్జున వచ్చి సర్ప్రైజ్ గా 2 హౌస్లని కలపడం, వాళ్ళ టాస్క్లు సపరేట్, వీళ్ళ టాస్క్లు సపరేట్. కొంతమంది అతిథులు ఇటు రాబోతున్నారు, ఇటు అటు జంబ్లింగ్ సిస్టమ్ చేయడం, ఇట్లా కూడా చేయొచ్చు. అని కొంచెం కొత్తగా చూసే వాళ్ళకి కూడా అరే హౌస్ 1 లో వాళ్ళు ఎలా ఉన్నారు, హౌస్ 2 లో వాళ్ళు ఎలా, సో ఇది వర్కౌట్ అవుతుంది ఇలా కానీ చేస్తే. సో మాక్సిమం ఈసారి హౌస్ ముక్కలయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. గెస్సింగ్ అంటే ఈసారి ముక్కలు అయితే ఇంకా ఎంటర్టైన్మెంట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా ఇలా గొడవలు అయితేనే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఈసారి ఏ రేంజ్ లో ఉంటుంది అనేది అయితే చూడాలి సార్. ఇంకా డిఫరెంట్ గా ఏమన్నా ఉంటుంది ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇది కాకుండా ఇంకేమన్నా? అంటే ఇప్పుడు
ప్రజెంట్ అయితే కపుల్ ఎంట్రీ కూడా ఒకటి ట్రై చేస్తున్నారు. కొత్తగా మ్యారేజ్ అయిన కపుల్ ఎంట్రీ ఎవరైనా వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు బరిలక్క, సో మాక్సిమం ఇంకా యూట్యూబర్స్ లో కొంతమందిని కపుల్ని చూస్తున్నారు. ఇన్స్టా రీల్స్ లో కపుల్ బాగా ఫేమస్ అయిన వాళ్ళని. సో ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఓల్డ్ యాక్టర్స్ ని ఒక ఇద్దరిని అప్రోచ్ అయ్యి వాళ్ళని కూడా పెట్టుకుందాము. అంటే ఫేడ్ అవుట్ అయిపోయి ఇంతవరకు స్క్రీన్ మీద కనపడకుండా ఇప్పుడు రీచా ఉంది, ఇంతవరకు అసలు స్క్రీన్ మీద ఎక్కడ రాలేదు. సో తను తీసుకొస్తే కొంచెం అడిషనల్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. అలాగే తెలుగుకి దూరం అంకిత ఉంది. అంకిత తెలుగు హీరోయిన్, సూపర్ హీరోయిన్. తర్వాత లేదు, లాస్ట్ టైం సీజన్ లోనే వస్తుంది అనుకున్నారు బట్ రాలేదు. సో తను వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అలాగే ఇంకా పూనం బజ్వా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది ఇవాళ రేపు మనం చూసినట్లయితే. సో తను కూడా బిగ్ బాస్ కి ఇటు సైడ్ వచ్చే అవకాశం ఉందా? అలాగే రోహిత్, హీరో రోహిత్, సో పాత రోహిత్ కూడా ఈ మధ్య తెలుగు సినిమాలో అంతగా కనిపించట్లేదు. సో ఇట్లా ఎవరైతే కొంచెం ఫేడ్ అవుట్ అయ్యారో, కొంచెం సిల్వర్ స్క్రీన్ కి కానీ ఇటు టెలివిజన్ స్క్రీన్ కి కానీ, సో వాళ్ళని తీసుకోవాలి అని అయితే ఒకటి ప్రయత్నం జరుగుతుంది. అంటే వాళ్ళు వస్తే ఏంటంటే మనం కూడా ఆసక్తిగా చూస్తాం కదా, చాలా రోజులు అయింది వాళ్ళని చూసి. సో ఏం చేయబోతారు, టాస్క్లు ఎలా పర్ఫామ్ చేస్తారు ఏంటి అనేది తెలుస్తుంది. సో ఆ దిశగా కూడా చూస్తున్నారు. మరి చూద్దాం ఎలా ఉంటుంది. సరే ఇప్పుడు చూసుకుంటే యూట్యూబర్స్ లో చూసుకుంటే ఒకప్పుడు మన దిల్సే అని చెప్పేసి ఒక అతను వచ్చారు, అండ్ అలాగే ఆ తర్వాత షణ్ముఖ్ జశ్వంత్ అని, అండ్ ఇప్పుడు స్వాతి నాయుడు రావచ్చు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అంతవరకు నిజమంటారు? స్వాతి నాయుడు కాదు, శ్వేత నాయుడు స్వాతి నాయుడు వచ్చేంత లేదు, ఎందుకంటే పెట్టుకోరు అంత లేదు. ఓకే. సో శ్వేత నాయుడు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి, 90% ఉన్నాయి. ప్లస్ యూట్యూబ్ వచ్చేసరికి ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ సిరీస్ లోనే ఒక అతను ఉంటాడు, రవితేజ అని ఆర్టిస్ట్. సో తను కూడా అప్రోచ్ అయ్యారు, తను కూడా రావచ్చు అనే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. సో తను కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి యూట్యూబ్ కేటగిరీలో అయితే చూసుకుంటే. చాలా కాలం నుంచి నిఖిల్ పేరు వినబడుతుంది, బట్ నిఖిల్ అయితే వెళ్ళట్లేదు. నిఖిల్ అయితే రాలేదు, చాలా సీజన్స్ లో రాలేదు. సో మరి ఈ సీజన్ లో చెప్పలేం మనం. సో యూట్యూబ్ కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే చాలా మందిని అప్రోచ్ అవుతున్నారు. సో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు లోపల, వాళ్ళకి ఒక స్పెషల్ ఒక ఇంటర్వ్యూ లాగా వాళ్ళకి ఒక సెగ్మెంట్స్ లాగా చేసుకుని ఎస్ వీళ్ళు ఫిట్ అవుతారు బిగ్ బాస్ హౌస్ లో అంటే వాళ్ళని పంపించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అది కూడా ఇంటర్వ్యూ సెక్షన్ అనేది పూర్తయిన తర్వాత మాత్రమే. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే మనం పెయిర్స్ కోసం మాట్లాడాము. పెయిర్స్ కాకుండా ఒక్కొక్క సీజన్లో ఇప్పుడు పెయిర్స్ ఉన్న వాళ్ళే ఇప్పుడు సిరి అని చెప్పేసి, అలాగే శ్రీ హనుమంత్ అని చెప్పేసి ఇట్లా విడదీసి ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కరు తీసుకొచ్చారు కదా, అట్లా ఇంకెవరన్నా వస్తారా? ఫ్యూచర్లో ఉండే వాళ్ళకి పెయిర్ ఎవరన్నా ఈ సీజన్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఉండే ఛాన్స్ ఉంది, మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనకు తెలియట్లేదు. సో కొంచెం పూర్తి లిస్ట్ అయితే రావాలి. కొంత మాత్రం లీక్స్ అక్కడక్కడ సోషల్ మీడియాలో వస్తున్న బజ్ దాని ప్రకారం అయితే కొంతమంది అయితే మన పేర్లు ఆల్రెడీ మన వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కొన్ని కొత్త పేర్లు చెప్పా. సో మేబీ నెక్స్ట్ ఇంకా నాకు ఇంకా కొత్త పేర్లు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. యా సార్, మరి చూడాలి ఇంకా మీరు చెప్పినట్టు థీమ్ ఎలా ఉండబోతుంది, అండ్ అలాగే ఏ పేస్ రాబోతున్నారు, ఎలాంటి యాక్టర్స్ రాబోతున్నారు, ఎలాంటి కంటెస్టెంట్స్ రాబోతున్నారు అని మన బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.